యా. సో 9th క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ చూడండి ఒకసారి. సో 9th క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నాడు, సో ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 7 టైమ్స్ అంటే S7 ఈక్వల్ టు 49 అండ్ S17 ఈక్వల్ టు 289 అన్నాడండి. S17 ఈక్వల్ టు 289, రైట్? S17 ఈక్వల్ టు 289, ఓకేనా? అండ్ ది సమ్ ఆఫ్ ది, ఓకేనా, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టైమ్స్ అంటున్నాడు, ఓకేనా? సో SN కనుక్కోమంటున్నాడు. సో SNకి మనకు మామూలుగా ఫార్ములా ఏంటండి? SNకి ఫార్ములా ఏంటి? సో S7 వచ్చేసరికి S7 ఈక్వల్ టు 7/2 ఇంటూ, ఓకేనా, 7/2 ఇంటూ 2a ప్లస్ n-1 అంటే 6d, అంతే కదా? 6d. S7 అంతా 49 ఈక్వల్ టు, ఓకేనా, 7/2 ఇంటూ 2 కామన్ తీసేస్తే ఇంటూ 2a ప్లస్ 3d, రైట్? 2 క్యాన్సిల్ అయిపోయింది. 7 క్యాన్సిల్ అయిపోతే 7 ఈక్వల్ టు a ప్లస్ 3d వచ్చిందండి ఫస్ట్ ఈక్వేషన్, ఓకేనా? సో సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి ఏంటి? S17 ఈక్వల్ టు 17/2 ఇంటూ, ఓకేనా, సో 2a ప్లస్ 16d, రైట్? అంటే S17 అంతా 289 ఈక్వల్ టు 17/2 ఇంటూ 2 కామన్ తీస్తాం అనుకోండి, a ప్లస్ 8d, రైట్? 2 క్యాన్సిల్ అయిపోద్ది. 17 1s 17s అంటే 17 ఈక్వల్ టు a ప్లస్ 8d. ఈక్వేషన్ 2 వచ్చింది. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేస్తాను నేను, అంటే a ప్లస్ 8d, ఓకే, మైనస్ ఆఫ్ a ప్లస్ 3d ఈక్వల్ అంతా 17 మైనస్ 7, రైట్? సో a ప్లస్ 8dలో నుంచి మైనస్ a మైనస్ 3d తీసేస్తే 17 మైనస్ 7 అంటే ఎంత? 10, రైట్? మైనస్ a ప్లస్ a కట్ అయిపోతే 5d ఈక్వల్ టు 10. d ఈక్వల్ టు ఎంత? 2 వచ్చింది మనకి. d ఈక్వల్ టు 10/5 అంటే 2 వస్తుంది. అలాగే ఏ వాల్యూ చేసాం అనుకోండి, a ప్లస్ 3d ఈక్వల్ టు ఎంత? 7 అంటే a ప్లస్ d 3 ఇంటూ 2 అంటే ఎంత? 7 అంటే a ప్లస్ 6 ఈక్వల్ టు 7, a ప్లస్ 6 ఈక్వల్ టు 7, a ఈక్వల్ టు 7 మైనస్ 6, a ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1 వచ్చింది. a ఈక్వల్ టు 1, d ఈక్వల్ టు 2. ఇప్పుడు ఏమన్నాడు? SN అడిగాడు. SNకి ఫార్ములా ఏంటి? SN ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, అంతే కదా? సో SN ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ఇంటూ a వాల్యూ ఎంత? 1 అంటే 2 ఇంటూ 1 సరిపోయిందా? ప్లస్ n-1 ఇంటూ d ఎంత? 2 వచ్చింది, సరిపోయింది కదా? n/2 ఇంటూ 2 ప్లస్ 2n మైనస్ 2 ప్లస్ 2 కట్ అయిపోయింది, అంటే n/2 ఇంటూ 2n 2 క్యాన్సిల్ చేసేయండి, అంటే SN ఈక్వల్ టు n ఇంటూ n స్క్వేర్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టైమ్స్ ఏంటండి? n స్క్వేర్, ఓకేనా? యా, నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.